డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యములన్నీ కూడా యోబు గ్రంథము 41వ అధ్యాయము 1 నుండి 34 వచనాలు లోపల కొన్ని వచనాలు చెప్పుకుందాము. అయితే ఇవన్నీ కూడా మనం సముద్ర ప్రాణి ఒకటి కనిపించింది ఈ మధ్య కాలంలో, అది టెరిబుల్గా ఉన్నది అని దాని గురించి రకరకాల కథనాలు విన్నాం కదా. అయితే ఆ లేవియాతన్ని దేవుడు ఎలా సృజించారో ఆయనంతటా ఆయన ఈ విషయాలు మొత్తం కూడా దేవుడు చెప్పారు. నేను ఎలా సృజించాను దాన్ని. మానవులు ఎవరైనా దాన్ని సాధి చేయగలుగుతారా? ఎవరు చేయలేరు. దీన్ని ఎంత బలంగా సృజించాను, దాని బలం ఎక్కడ పెట్టాను, అక్కడ పెట్టాను, ఈ విషయాలు మొత్తం కూడా ఈ అధ్యాయం మొత్తంలో లిఖించబడి ఉన్నది. మనం 1వ వచనం దగ్గర నుండి వర్సెస్ 34 వరకు కూడా ఉన్నటువంటి విషయాల్లో దాని గురించి దేవుడు ఏం చెప్పాడు అనేవి విందాము, తెలుసుకుందాము. 38వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఎలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుడు మనుషులకు కనపడి డైరెక్ట్గా మాట్లాడటం అనేది జరగదు. మరి మేఘంలో నుండి కానీ, సుడిగాలిలో నుండి కానీ, అగ్నిలో నుండి కానీ, వెలుగు రూపంలో కానీ ఇలా కనిపించి ఆయన మెల్లనైన స్వరము వినిపించడం, ఆయన మాట్లాడటం అనేది చేస్తారు. అయితే యోబుతో దేవుడు మాట్లాడారు ఒకసారి, ఒక సందర్భంలో. అప్పుడు సుడిగాలిలో నుండి మాట్లాడారట. మాట్లాడి ఇక్కడ యోబు గ్రంథము చాప్టర్ 41 verse 1లో ఇలా రాయించబడి ఉన్నది. కెన్ యూ డ్రా అవుట్ లేవియాథన్ with a fish hook, or press down his tongue with a cord? నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దీని ట్రాన్స్లేషన్ మకరము అని ఇచ్చాడు ఇక్కడ. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా అని అడుగుతున్నారు అన్నమాట. అంటే ఏంటి? నువ్వు చేయలేవు ఈ పని, ఎందుకంటే దాన్ని నేను అంత బలంగా సృజించాను కనుక అని దేవుని యొక్క మీనింగ్ అన్నమాట.